మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు తెలియజేయచ్చు ఉన్నాను. ప్రియ దైవజనమా, షారోన్ మన్నాలో భాగముగా ఈ దినం మరొక వాక్య భాగమును ధ్యానించుకుందాము. 25వ కీర్తన 1వ వచనము. యెహోవా, నీ దిక్కునకు చూచి నా ఆత్మను ఎత్తికొనుచున్నాను. ప్రియ దైవజనమా, మన ఆత్మను దేవుని వైపు ఎత్తిపట్టేవారముగా మనముండాలి. ఎందుకు ఆ రీతిగా ఎత్తిపట్టాలి అని మనము వాక్యపు వెలుగులో ధ్యానించినట్లయితే, మన ఆత్మ యెహోవా పెట్టిన దీపము అని వాక్యము తెలియజేస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, యోబు గ్రంథము 10వ అధ్యాయము 12వ వచనం ప్రకారం దేవుడు తన సంరక్షణ చేత మన ఆత్మను కాపాడేవాడుగా ఉన్నాడు. దానిని బట్టి మన జీవిత కాలమెల్లా కృతజ్ఞతాపూర్వకంగా మన ఆత్మను దేవుని వైపు ఎత్తిపట్టేవారముగా ఉండాలి. ఎందుకనగా ఒకానొక దినాన ఈ ఆత్మ దాన్ని దయచేసిన దేవుని వద్దకు మరలా పోవలసి ఉన్నది. అయితే ఏ విధంగా మన ఆత్మను దేవుని వైపు ఎత్తిపట్టాలి అని మనము ధ్యానించినట్లయితే, ఏ విధంగా ఆత్మతో దేవుని వైపు మనము కనెక్ట్ కాగలము అని ఆలోచించినట్లయితే, చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 15-16 వచనాల ప్రకారం ఆత్మతో మనము పాడేవారముగా ఉండాలి, ఆత్మతో ప్రార్థించేవారముగా ఉండాలి, ఆత్మతో స్తోత్రము చేసేవారముగా మనం ఉండాలి. అంత మాత్రమే కాదు, ఆరాధనకు యోగ్యుడైన ఆ దేవాది దేవుణ్ణి యోహాను సువార్త 4వ అధ్యాయం 24వ వచనం ప్రకారం ఆత్మతో నిత్యము ఆరాధించే వారముగా మనం ఉండాలి. కాబట్టి ప్రియ దైవజనమా, మన జీవితాలలో మన ఆత్మలో కపటము లేని వారమై దేవుని దృష్టిలో నిందారహితముగా జీవిస్తూ ప్రాణాత్మ దేహాలతో దేవుణ్ణి ఘనపరచే వారముగా ఉండాలని ప్రభు పేరట మనవి చేస్తా ఉన్నాను. దేవుడు దయచేసిన ఈ ఆత్మ దీపము నిత్యము ఆయన సన్నిధిలో ఆయన వైపు ఎత్తిపట్టి ఆయనలో ఏకము కావడానికి, ఆయన పోలికలోకి మార్చబడడానికి, ఆ రూపాంతరత అనుభవంలోనికి రావడానికి దేవాది దేవుడు మనందరికీ తన ఆత్మ నడిపింపును దయచేయునుగాక. ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ పాదములకు వందనములు. దేవా, విత్తబడిన వాక్యమును ప్రతి హృదయములో నూరంతలుగా ఫలింపచేయండి. ఆత్మదేవుడవు తండ్రి, ఆత్మతో నిన్ను ఆరాధించబద్ధులమై ఉండగా మా ఆత్మను దినమెల్లా మా జీవిత కాల పర్యంతము నీ వైపు ఎత్తిపట్టి నీ పోలికలోనికి రూపాంతరపరచబడే విధముగా మమ్మల్ని నడిపించమని, మా ప్రాణాత్మ దేహాలను ఆయత్తపరచమని నీ కృపాహస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటూ యేసు అతి పరిశుద్ధ నామం పేరట అడిగి పొందుకొని నాము తండ్రి, ఆమేన్. ప్రియ దైవజనమా, అనుదినము షారోన్ మన్నా ద్వారా అడగబడుచున్న నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్నలకు సమాధానములు ప్రతి నెల మొదటి వారము కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయబడతాయి. కాబట్టి గమనించి మీకు తెలియని ప్రశ్నలకు సమాధానములు తెలుసుకొనగలరని ప్రభు పేరట మనవి చేయుచూ ఉన్నాము. ప్రియ దైవజనమా, ఈ దినం నెంబర్ ఇన్ బైబిల్ క్విజ్ ప్రశ్న: నెబుకద్రెజరు తన ఏలుబడి యందు ఏ సంవత్సరమున 3023 మంది యూదులను చెరగొనిపోయెను? మీ సమాధానం మాకు తెలియజేస్తారు కదూ. ప్రభు కృప మనందరికీ తోడైండును గాక. ఆమేన్. ప్రియ దైవజనమా, ఈ దినము జన్మదినము, వివాహ దినము జరుపుకుంటున్న వారికి షారోన్ గ్రూప్ తరపున హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేయుచూ ఉన్నాము. దేవుడు శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో ఈ సంవత్సరాది నుండి సంవత్సరాంతము వరకు మిమ్ములను నింపాలని ప్రార్థిస్తూ ఉన్నాము. ఆమేన్.